త్రియేక దేవుడు అనే మాట బైబిల్లో లేదురంటే వాడు నమ్మడు. త్రిత్వం అనే మాట బైబిల్లో లేదురంటే వాడు నమ్మడు. ముగ్గురు దేవుళ్ళు అనే మాట బైబిల్లో లేదురా అంటే వాడు నమ్మడు. తండ్రి ఒక దేవుడు, కుమారుడు ఒక దేవుడు, పరిశుద్ధాత్మ ఒక దేవుడు, ముగ్గురు దేవుళ్ళు అనే మాట లేదురంటే వాడు నమ్మడు. ఎందుకు నమ్మడంటే వాడికి యుగ సంబంధమైన దేవత వాడి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేసింది. ఆ గుడ్డితనం ఎవరి ద్వారా వచ్చిందంటే ఈ మత శాఖల ద్వారా వచ్చింది. ఈ మత శాఖలన్నిటికీ తల్లి ఎవరంటే క్యాథలిక్ రోమన్ క్యాథలిక్ సంఘమే మహావేశ్యలకు తల్లి. తెలియదు అది. ఎవడైనా చెప్పమనండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ మహావేశ్య ఎవరో చెప్పమనండి. ఏ థియాలజీ నేర్చుకున్నవాడు, ఏ డాక్టర్ ఆఫ్ డివినిటీ నేర్చుకున్నవాడు, మరి లేకపోతే ఈ యొక్క మాస్టర్ ఆఫ్ థియాలజీ, లేదంటే బీటీహెచ్లు, డిటిహెచ్లు, ఎంటీహెచ్లు చేసినటువంటి ఎవడు చెప్తాడో చెప్పమనండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఉన్న మహావేశ్య ఎవరు? ఆ పరిశుద్ధుల రక్తము చేత మత్తిలిన ఆ స్త్రీ ఎవరు? ఆ విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య ఎవరు? ఎవరు చెప్తారండి? ఈరోజు మీకు తెలియదండి. మార్టిన్ లూథర్ గారు సంఘ సంస్కరణ ఇప్పుడు అక్టోబర్ 31 వస్తుందండి. ఇంకా రేపు ఎల్లుండు అది మతోద్ధరణ పండుగ అంటారు వీళ్ళు. ఏంటి ఆ మతోద్ధరణ అంటే, మార్టిన్ లూథర్ గారు కాథోలిక్ సంఘములో ఒక ఫాదర్గా, ఒక బిషప్గా, లేదంటే ఒక సన్యాసిగా ఉన్నటువంటి మార్టిన్ లూథర్ గారిని దేవుడు ప్రేరేపించి రోమాపత్రిక చదువుతున్నప్పుడు మరి నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అనేటువంటి లేఖనాన్ని పట్టుకుని కాథోలిక్ యొక్క 95 తప్పులు వాళ్ళ గోడ మీద కొట్టి మరి దానిని వ్యతిరేకంగా నిలబడినప్పుడు మరి లూథర్తో పాటు నిలిచిన అనేకులు ఆ మత సంస్థ అయినటువంటి కాథలిక్ సంఘాన్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాత లూథర్ గారిని చంపడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పుడు దేవుడే పౌలుని కాపాడినట్లే లూథర్ గారిని కూడా కాపాడినప్పుడు ప్రియులరా ప్రొటెస్టెంట్స్ అనేటువంటి సంఘం ఏర్పడింది. ఏం సంఘం అండి? ప్రొటెస్టెంట్స్. ఎందుకంటే క్రైస్తవ్యంలో 2 ఉన్నాయండి ప్రాముఖ్యమైనవి. ఒకటి క్యాథలిక్లు, 2 ప్రొటెస్టెంట్లు. 1 క్యాథలిక్లు, 2 ప్రొటెస్టెంట్లు. అయితే క్యాథలిక్లో ఆర్థోగ్రీక్ క్యాథలిక్లు ఆర్థోడాక్స్ గ్రీక్ క్యాథలిక్లు ఉన్నారు. మరి ఇంకా అనేక రకాలైన కొన్ని క్యాథలిక్ సంస్థలు ఉన్నాయి. ఒక రోమ సంఘం మాత్రమే కదండి, గ్రీక్ ఆర్థోడాక్స్ కూడా ఉందండి. అలాగే ఈ ప్రొటెస్టెంట్ సంఘాల్లో ప్రియుల ఒక లూథర్ మాత్రమే కాదు, కానీ మెథడిస్ట్ ఉంది, బాప్టిస్ట్ ఉంది, ప్రెస్బిటేరియన్ ఉంది, ప్రియుల చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని రకాల డినామినేషన్ ఇందులో కూడా ఉన్నాయి. ఏంటంటే కథోలిక్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళని ప్రొటెస్టెంట్లు అన్నారు. ప్రొటెస్టెంట్ అంటే ఏంటి? ప్రొటెస్టెంట్ అంటే వ్యతిరేకించిన వారు, దాని నుంచి వేరైన వారు. ప్రొటెస్టెంట్లు అంటే ప్రియులరా వారు దాన్ని విభేదించి బయటికి, క్యాథలిక్ని విభేదించి బయటకు వచ్చిన వాళ్ళందరినీ కూడా ప్రొటెస్టెంట్స్ అన్నారు. వింటున్నారా? అయితే ఈరోజు క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు ఒకటైపోయారు. మరియమ్మను పూజించకూడదు అన్నారు ప్రొటెస్టెంట్లు. వింటున్నారండి? పాపరిహార పత్రికలు అమ్మకూడదు అన్నారు ప్రొటెస్టెంట్లు. విగ్రహ సంబంధమైన ధూప నైవేద్యాలు చేయకూడదన్నారు ప్రొటెస్టెంట్లు. అలా 95 తప్పులు లూథర్ గారు కాథలిక్ చర్చ్ మీద నేరారోపణ చేసి ఆయన బయటకు వచ్చాడు. ఈరోజు వీళ్ళు మాట్లాడేదేంటి? అసలు ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయంలో ఉన్నట్టు ఆ మహావేశ్య ఎవరు? ఏ పండితుడైనా చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. దానికి 7 తలలను 7 కొమ్ములను 10 తలలు ఉన్నాయి కదా దానికి. ఏంటి అసలు అవి? ఆ కొమ్ములేంటి? ఆ తలలేంటి? ఆ 10 మంది రాజులు ఎవరు? ఆమె కూర్చున్న ఆ పట్టణం ఏంటి? అదంతా బైబిల్లో మర్మముగా రాయబడిన మర్మాన్ని ఎవడబడితే వాడు వివరించడానికి అందరూ ప్రవక్తలు కాదండి. అందరూ ప్రవక్తలు కాదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు అనేది ఒక పరిచర్య. దేవుడైన యెహోవా తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా, తన సేవకులైన ప్రవక్తలకు బయలుపరచకుండా దేవుడైన యెహోవా ఏమీ చేయడు.
సింహము గర్జించగా భయపడని వాడెవడంటాడు ఆమోసు గ్రంథం 3:7 అయితే ఈరోజేదో నేనేదో కొత్త డాక్టర్ను కొత్త సిద్ధాంతం అని మీరు అనుకుంటున్నారు. కాదండి.